sin x by 2 is equal to plus or minus 2 root 5 by 5 cos x by 2 is equal to plus or minus root 5 by 5 అని మనం ముందు కనుక్కున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ అనేది సెకండ్ క్వాడ్రాంట్లో ఉందని ఇస్తున్నారు, అంటే 90 degrees లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 180. అంటే దీని అర్థం ఏంటంటే ఎక్స్ అనేది 90కి 180కి మధ్యలో, అంటే సెకండ్ క్వాడ్రాంట్లో. ఇక్కడ చూడండి 90 degrees లెస్ దాన్ ఎక్స్, లక్ష్మణుడు రాముని కంటే చిన్నవాడు. దీన్ని ఏం చెప్పచ్చు, రాముడు లక్ష్మణుని కంటే పెద్దవాడు. ఎక్స్ గ్రేటర్ దాన్ 90, ఎక్స్ గ్రేటర్ దాన్ 90, ఎక్స్ లెస్ దాన్ 180. అంటే ఎక్స్ 90 degrees కంటే పెద్దది, 180 degrees కంటే చిన్నది, అంటే సెకండ్ క్వాడ్రాంట్ ఉంది. మనకి ఇక్కడ ఎక్స్ బై 2 కావాలి, దీన్ని by 2 చేయండి. 90 degrees by 2, x by less than x by 2 less than 180 degrees by 2, 245 పోతుంది, x by 2 290 పోతుంది. ఇంప్లైస్ 45 degrees. ఇక్కడ దీని మాత్రమే x by 2 అనేది ఏమనేటు 45 డిగ్రీలకు 90 డిగ్రీలకు మధ్యలో ఉండేట్టు. 45 డిగ్రీలకు 90 డిగ్రీల కంటే ఎక్కువ ఇక్కడ ఉండేట్లు అనుకోండి. ఫస్ట్ క్వాడ్రాంట్లో పడిపోయి, అంటే 0 to 90 ఫస్ట్ క్వాడ్రాంట్. implies x by 2 lies in the first quadrant. In the first quadrant, the values of all trigonometrical ratios are positive. ధర్మసత్రము రాజు ఒకటే, బంటు ఒకటే, పేద ఒకటే, ధనికుడు ఒకటే, సాధువు ఒకటే, సన్యాసి ఒకటే, అందరికి ఒకటే ట్రీట్మెంట్, అన్ని పాజిటివే. సో sin x by 2 పాజిటివ్ అవుతుంది, ఇది cos x by 2 కూడా ప్లస్ వస్తుంది. సో tan x by 2 is equal to sin x by 2 by cos x by 2. tan theta is equal to sin theta by cos theta ఫార్ములా. ఇక్కడ theta బదులు x by 2 ఉంది, ఏమన్నా ఉండని యాంగిల్. sin x by 2 ఇక్కడ మనం కనుక్కున్నాము. sin x by 2 is equal to 2 root 5 by 5, cos x by 2 root 5 by 5. ఒక ఫ్రాక్షన్ ఇంకొక ఫ్రాక్షన్తో డివైడ్ చేసేటప్పుడు న్యూమరేటర్లో ఉండే ఫ్రాక్షన్ అట్లే వస్తుంది, ఈ హోల్ డివైడ్ బై ఇంటూ అవుతుంది, ఈ డినామినేటర్లో ఉండే ఫ్రాక్షన్ తల క్రింద వేస్తుంది. రూట్ 5 by 5 అంటే 5 by root 5. 5 1s బై రూట్ 5 1s బై, ఇక్కడ ఏం మిగిలా 2 మిగిలా న్యూమరేటర్లో.